అటెన్షన్ ప్లీజ్. 1957 సంక్రాంతికి తోడికోడళ్ళు అనే సినిమా విడుదలై విజయవంతమైంది. అందులో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి జంటగా చిత్రీకరించిన ఒక పాట ఇప్పటికీ పాపులర్. కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడేటానా కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడిచానా అంటూ సాగే ఆ గీతం అప్పట్లో సూపర్ డూపర్ హిట్. సంపన్న వర్గానికి చెందిన యువతిపై చురకలు వేస్తూ సాగే మధుర గీతం అది. ఆ రోజుల్లో కారు అనేది గొప్ప స్టేటస్ సింబల్, విలాస వస్తువు. క్రమేపీ పరిస్థితి మారింది. జీవన ప్రమాణాలతో పాటు అవసరాలు మారుతున్నాయి. చాలా ఇళ్లలో టీవీ, ఫోన్, గ్రైండర్, వాషింగ్ మిషన్లతో పాటు కారు కూడా కుటుంబ అవసరంగా మారిపోయింది. వరల్డ్ రోడ్ స్టాటిస్టిక్స్ నివేదిక చూస్తున్నప్పుడు ఆసక్తికర సమాచారం కనిపించింది. ఇండియాలో ప్రతి 1000 మందికి 24 కార్ల వంతున ఉన్నాయట. అదే ప్రపంచ సగటు 314. సంపన్న దేశాల్లో కుటుంబంలోని ప్రతి సభ్యుడికి 1 లేదా 2 కార్లు ఉండడం సహజమైపోయింది. ఇప్పుడంటే సరే, 100 ఏళ్ల క్రితం దేశంలో చిన్న కార్ల పరిస్థితి ఎలా ఉండేది? 1922 నాటికి ఆస్టిన్ 7 కారు యూకేలో ఉత్పత్తి అయి వెలుపలి దేశాల్లోనూ విరివిగా అమ్ముడయ్యేది. 1936 నాటికి ఫియట్ 500 రంగంలోకి వచ్చింది. 1920-50ల మధ్య భారత్లో ఆటోమోటివ్ ఇండస్ట్రీ తొలి దశ బుడిబుడి నడకలు సాగించిందని చెప్పాలి. అప్పట్లో ఐరోపా నుంచి దేశంలోకి ఎక్కువగా కార్లు దిగుమతి అయ్యేవి. ధరలు హెచ్చు స్థాయిలోనే ఉండేవి. అందుకని ఎక్కువ మంది భారతీయులకు అందుబాటులో ఉండేవి కావు. 1960-1980ల మధ్య స్థితిగతుల్లో భారీ పరివర్తన చోటు చేసుకుంది. హిందుస్థాన్ మోటార్స్ వారి ప్రతిష్టాత్మక ఉత్పాదన అంబాసిడర్ ఆనాటి మార్కెట్లో ఆధిపత్యం చెలాయించేది. నిజానికి అంబాసిడర్ కారును దేశంలో 1948లో ప్రవేశపెట్టారు. మోరిస్ ఆక్స్ఫర్డ్ 3వ సిరీస్ స్ఫూర్తితో దాన్ని డిజైన్ చేశారు. అప్పట్లో దాన్ని హిందుస్థాన్ ల్యాండ్ మాస్టర్గా పిలిచేవారు. అనంతర కాలంలో డిజైనింగ్లో చాలా మార్పులు వచ్చాయి. చాలా కాలం మన దేశ రోడ్లపై తిరిగాడిన సెడాన్ అంటే అంబాసిడరే. 1964 నాటి ఫియట్ 1100, 1968 నాటి 124 మోడళ్లు బాగా ప్రాచుర్యం పొందాయి. అవి ప్రీమియర్ ఆటోమొబైల్స్ ఉత్పత్తులు. ఆపై దేశంలో మధ్యతరగతి కుటుంబంపై ప్రత్యేక దృష్టితో 1983లో మారుతి 800 తెరపైకి వచ్చింది. భారతదేశంలో మొట్టమొదటి జనం కారు అంటే అదే. 1990-2000 సంవత్సరాల కాలంలో మరిన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పటి ప్రధాని పివి నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా ఆర్థిక రంగ సంస్కరణలు, సరళీకరణ నేపథ్యంలో దృశ్యం భారీగా మారింది. హ్యుండై, ఫోర్డ్ లాంటి విదేశీ కార్ల కంపెనీలు దేశం మీద దృష్టి సారించాయి. ఇంధన వాడకంలో పొదుపు, తగిన ధరల ప్రాతిపదికన 1993 నాటి మారుతి జెన్, 1998 నాటి హ్యుండై సాంత్రో, అదే ఏడాది వచ్చిన టాటా ఇండికా ఎన్నదగ్గ మోడళ్లుగా నిలిచాయి. పోను రెనాల్ట్, నిస్సాన్ వంటి కంపెనీల ప్రవేశంతో మార్కెట్లో పోటీ బాగా ముమ్మరించింది. 2012లో మారుతి ఆల్టో 800, ఆ మరుసటి ఏడాది హ్యుండై గ్రాండ్ i10, 2016లో టాటా టియాగో మోడళ్లు జనాదరణ పొందాయి. చిన్న కార్ల మార్కెట్లో షేర్ ఎంతన్న ప్రాతిపదికన ఇప్పుడు దేశీయంగా ముందున్న కంపెనీలు ఏమిటో తెలుసా? మారుతి సుజుకి 47%, హ్యుండై 20%, టాటా మోటార్స్ 12%, మహీంద్రా 6%, మిగతావి 15%. భారత ఆటోమోటివ్ రంగంలో చిన్న కార్లదే పెద్దవాట, దాదాపు 70%. కొత్త మోడళ్లు ప్రవేశిస్తే పోటీ పెరిగి ధరలపై ప్రభావం తప్పదు. ఫ్యూయల్ ఎఫిషియన్సీ, సేఫ్టీ, ఇతర ఫీచర్లపై దృష్టి పెరగడం మరో సానుకూల పరిణామం. ఎయిర్ బ్యాగ్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ABS వంటివి అలా వచ్చినవే. 100 ఏళ్ల చిన్న కార్ల చరిత్రలో తప్పనిసరిగా ప్రస్తావించాల్సిన ప్రత్యేక అధ్యాయం టాటా వారి నానో కారుది. దేశంలో టాటా నానో కారును 2009వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. కేవలం ₹1,00,000 ప్రారంభ ధర కలిగిన టాటా నానో కారును భారత ఆటోమోటివ్ ఇండస్ట్రీపై విశేష ప్రభావశీలిగా చెప్పాలి. నానో కారు కొలతలు వింటే విస్తుపోతారు. పొడవు 3.1 మీటర్లు అంటే 10.2 అడుగులు, వెడల్పు 1.5 మీటర్లు అంటే 4.9 అడుగులు, ఎత్తు 1.6 మీటర్లు అంటే 5.2 అడుగులు, 624 cc 2 సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్, లీటర్కు 25 కిలోమీటర్ల మైలేజీ. ఓ చిన్న కుటుంబానికి అంతకన్నా ఏం కావాలి? కానీ జరిగింది వేరే. అటువంటి విశిష్టమైన మోడలు మొదటి నెలలోనే 20,000కు పైగా బుకింగ్స్ సాధించిన నానో 10 ఏళ్లలోనే ఎందుకు మూతపడిందో తెలుసా?
డిజైన్లో సరికొత్త ధోరణులకు నాంది పలికిన నానో ఇతర కార్ల తయారీదారుల్ని ప్రైసింగ్పై పునరాలోచనలో పడేయడం నిజమే. వాస్తవంలో ఇతర మోడళ్ల నుంచి పోటీ, నాణ్యతపై ఆందోళనల్ని సరిగ్గా నిభాయించలేకపోవడంతో 2010-2015 మధ్య నానో విక్రయాలు పడిపోయాయి. మెకానికల్ సమస్యల్ని నానో అధిగమించలేకపోయింది. గిరాకీ క్షీణించి 2019లో ఉత్పత్తిని నిలిపేశారు. కేవలం 10 ఏళ్ల ఉనికితోనే చిన్న కార్ల రంగంపై నానో తనదైన ముద్ర వేయగా, ఇక మీదట భవిష్యత్ అంతా తమదేనంటున్నాయి ఈ విద్యుత్ వాహనాలు. ప్రస్తుతం ఏడాదికి సుమారు 2.5 కోట్ల కార్ల ఉత్పత్తితో చైనా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. జనసంఖ్యలో చైనాను అధిగమించిన ఇండియా కార్ల ఉత్పత్తిలోనూ మున్ముందుకు దూసుకుపోతుందా? ఈ ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.